ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభు స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మత్తయి సువార్త 23 అధ్యాయము 12 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ప్రార్థనలు ఏకీవిస్తుంది బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, ఎవరైతే నా తండ్రి నాయన హెచ్చించుకుంటున్నారో వారిని తగ్గిస్తానని, ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తానని మీరు ఆనాడు శిష్యుల పాదాలు కడిగారు. కనుక ఈనాడు కూడా మేము కూడా మా యొక్క గొప్పతనాన్ని, మాలో ఉన్న గర్వాన్ని తీసివేసుకొని దీనత్వం కలిగి విధేయత కలిగి నీకు జీవిస్తూ నీ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయండి. రాకడ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయండి. ప్రతి వారినట్టి కృపతో నింపండి. అలాగే వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. బలహీనలకు బలమును దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా నీ సన్నిధి కాపుదలు ఉంచండి. బాగా చదువుకొని ప్రయోజకులు అవటం సహాయం చేయండి. యవనస్తులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. తండ్రి, వివాహాలు జరగాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి. నీ రాకడ కొరకు నా దేశాన్ని రక్షించండి నా తండ్రి. అనారోగ్యంతో ఉండి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి తండ్రి. అంతేకాదు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కందృష్టిని కాపాడమని, నాయన నీ కృపలో వర్ధల చేసి దీవించమని, నీ రాకడ కొరకు నాయన నా దేశాన్ని మరోసారి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి వారు, రక్షణ లేకుండా ఉన్నవారికి రక్షణ దయచేయండి, మేలుతో నింపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. నా తోటి సేవకులైనటువంటి వారు ఆ స్థలాల్లో చేస్తున్న పరిచర్యలు కూడా దీవించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్.